సామాజిక తెలంగాణ రావాలి అనేటువంటిది ఒక అభిప్రాయం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటే మీ ఉద్దేశంలో ఏంటంటే, అంటే అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఒక అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఉండాలా? ఎక్కడ ఉండాలంటారు? అంటే సామాజిక తెలంగాణ రావాలి అని అంటే రూరల్ ఆఫ్ ది స్టేట్ ఎవరైతే పరిపాలన సాగించే వాళ్ళు ఒక మార్జినలైజ్డ్ సెక్షన్కి చెందినటువంటి వ్యక్తి ఉండాలి అనేటువంటిది ఒకటి వస్తున్నది. సో దానికి మీరు ఏకీభవిస్తారా? అట్లా ఉంటే మంచిగా ఉంటుందండి ఒక వ్యవస్థకి. ఇఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అది చేస్తేనే న్యాయం అవుతుంది అని వాళ్ళు చేస్తే అట్లుంటే మంచిదే. ఒక ప్రజాస్వామ్యంలో అట్లా అనుకోడు, దానికోసం పనిచేయడంలో తప్పులేదు ప్రజాప్రతినిధులు. సో మీకు అభ్యంతరం లేదు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత సపోజ్ మీ అధిష్టానం ఒక బీసీనో ఎస్సీనో ఎస్టీనో మైనార్టీనో సీఎం చేస్తే దానికి మీకు అభ్యంతరం ఉండదు? అభ్యంతరం ఉండదు. ఎందుకంటే మనము పాలిటిక్స్లోకి వచ్చింది మన దేశం, మన ఊరు, మన సిస్టమ్ నీతిగా నిజాయితీతో ఉండాలని వచ్చినాం. ప్రజాస్వామ్యం మనకు పవర్ ఉండాలి అని అయితే రాలేదు. ఎస్, కొన్ని చేయాలంటే మీరు ఎమ్మెల్యేగా ఉండాలి, మీరు సర్పంచ్గా ఉండాలి, మీరు ఎంపీగా ఉండాలి, మీరు మినిస్టర్గా ఉండాలి, మీరు సీఎంగా ఉండాలి. ప్రతి పదవితో కొంత ప్రజలకు కానీ ఆ ప్రాంతానికి కానీ మేలు చేయడానికి పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఒక మినిస్టర్కి తేడా ఉంటుంది. బికాస్ హీ హ్యాస్ మోర్ పవర్స్. ఆయన మంత్రి కాబట్టి కొన్ని పవర్స్ ఉంటాయి. ఒక ఎమ్మెల్యేగా నేను ₹1,00,000 నా నియోజకవర్గానికి ఇచ్చుకుంటే, మినిస్టర్గా నేను ఉంటే 50 లక్షలు ఇవ్వచ్చు. ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి మన చేతిలో పవర్ ఉంటే మనం మంచి చేసుకుంటాం. పవర్ కావాలి అని ఆశించడంలో తప్పు లేదంటారు? నో, బికాజ్ పవర్, ఆ పవర్లో ఏమవుతుంది, మీరు ఆలోచన ఇది మంచి జరిగితే బాగుంటుంది అంటే ఆ పవర్తో పాటు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మీకు వస్తాయి కాబట్టి అది మనం చేయొచ్చు కదా. సింపుల్ లాజిక్ దట్. అది సర్పంచ్ నుంచి సీఎం వరకు అదే లాజిక్ ఎవరికైనా సరే. పవర్ ఎక్కడైతే పవర్ ఉంటుందో అక్కడ నియోజకవర్గానికి ఎక్కువ, మనం నియోజకవర్గానికి కానీ స్టేట్కి కానీ పార్టీ పరంగా కానీ మనము ఎప్పుడే కానీ మనం మంచి చేస్తామని అనుకుంటాము. అరే నాకు ఇస్తే నేను మంచి చేసుకుంటా, ఈయనకి ఇస్తే మంచి చేస్తలేడు, అది అభిప్రాయం సహజంగా ఉంటుంది కాబట్టి దానికోసం పవర్ అడుగుతారు. కానీ ఒక స్టేట్ లెవెల్ పాలసీ కానీ నేషనల్ లెవెల్ పాలసీ కానీ అందరం వెనక అడుగు వేసి ఒక హోలిస్టిక్ వ్యూలో ఏది మంచి ఉంటే అది చేయాలి. అది కనీస బాధ్యత అనేది ప్రతి ఇండివిజువల్ది, ఎస్పెషలీ ఇన్ అ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ కానీ ఎనీ సిస్టమ్. ఈ మొత్తము వ్యవస్థలో ఒక హ్యూమన్ బీయింగ్ పుట్టినాక వారి బాధ్యత కనీస బాధ్యత అనుకుంటాను నేను. సో అది అన్నిటికీ వర్తిస్తుంది, పాలిటిక్స్కి, ప్రొఫెషన్స్కి, ఆర్డినరీ పీపుల్కి. సో వాట్ ఈస్ యువర్ ఇమ్మీడియట్ గోల్ అంటే? మై పొలిటికలీ ఇమ్మీడియట్ గోల్ ఈజ్ టు, of course, bring back Congress here. And ఈ మధ్యనే వెరీ disturbing fact ఏదైతుందో, my immediate goal is to try and bring back ballot boxes into the system. ఈవీఎంలు కాకుండా casting your vote through ballot box. బికాజ్ ఈ మధ్యన మనం అన్ని రిపోర్ట్స్ చూస్తున్నాము. సరే, పర్సనల్గా మనకి ఎఫెక్ట్ అయింది రైట్ ఫ్రమ్ మెదక్ పూల్ నుంచి, దెన్ జిహెచ్ఎంసి, దెన్ మొన్న యూపీలో చూసినాము, మళ్ళీ మొన్న యూపీ సివిక్ పోల్స్ చూస్తుంటే ఈవీఎంస్ అసలు రిజల్ట్స్ ఆర్ ఆల్ ట్యాంపర్డ్ అని తెలిసిపోయింది. సో ఈవీఎంలు లేకుండా అది అంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలోని అంశం కదా, చేయాలి. మరి ఐఎమ్ టాకింగ్ యాజ్ అ సిటిజన్ టుడే. ఫర్గెట్ కాంగ్రెస్ పార్టీ, ఫర్గెట్ బీజేపీ, ఫర్గెట్ టీడీపీ, ఫర్గెట్ టీఆర్ఎస్. యాజ్ అ సిటిజన్ నేను ఏమంటున్నా, మన భారతదేశం ఇంత ముందుకు వచ్చింది అంటే బికాజ్ మన సీనియర్స్ ప్రీ ఇండిపెండెన్స్ డే కొట్లాడి అంబేద్కర్ ఆ రాజ్యాంగం మొత్తం పెట్టి ఒక మంచి వ్యవస్థని మనకి సిటిజన్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అవి మనం పాటించినాం కాబట్టి, ఎస్పెషలీ ఎలక్షన్ ప్రాసెస్ మనం పాటించడం, అన్ని ప్రభుత్వాలు కూడా ఎవరు వచ్చినా అవి పాటించిండ్రు కాబట్టి మనం ఇంత ముందుకు వచ్చాం ఇండియా. అదర్వైజ్ మనం ఒక బంగ్లాదేశ్, ఒక పాకిస్తాన్, ఒక మిలిటరీ దేశంలాగా ఉండిపోదు.
బికాజ్ ఆఫ్ దట్ డెమోక్రసీ ఇంత పెద్ద పాపులేషన్లో కూడా ప్రశాంతంగా ఇన్నేళ్ళు ముందుకు వచ్చినామంటే బికాజ్ ఆఫ్ దట్. కాబట్టి ఈవీఎంల మీద మీరు ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ బీజేపీ అండ్ ఇక్కడ కేసీఆర్ గారు వ్యక్తిగతంగా అంటే పీపుల్ ఎవరైతే రాజ్యాంగ విలువలను కాపాడే వాళ్ళు ఉంటారో అంత హై పొజిషన్లో వాళ్ళే పోయి తప్పు చేయండి అంటే మనం ఇంకెక్కడ పోతాం. సో ఈవీఎంలని ట్యాంపర్ చేస్తున్నారు అనేటువంటిది కొంతమంది ఆరోపిస్తున్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్. మనం వీ హ్యావ్ గాన్, లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ అండి. ఆరోపిస్తారు ఎందుకు, అయింది కాబట్టి చెప్తున్నారు ఫ్యాక్ట్ అని. సో అంటే దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఇఫ్ దట్ ఈస్ ద కేసు, సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ ఎక్కువ సీట్లు రావాలి, జిహెచ్ఎంసీ కూడా, ఎందుకంటే సెంటర్ పర్వ్యూలోనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ అంటే ఈవీఎం ఎక్కడైతే చేసిండ్రో అక్కడ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మనకు ఒక సిటిజన్గా ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ వాడతారో మనకేం గ్యారంటీ ఉందండి. అంటే ఆ మషిన్ అని వస్తేనే కదా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనకు డౌట్ ఎందుకు, ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ చేస్తలేరు. మన బేసిక్ రైట్ యాజ్ అ సిటిజన్ మనకు తెలియాలి, మనకు ఓటు ఎవరికి వేసామని మనకు అప్పటిదే తెలియాలి. అది ఈవీఎంలో పోతుంది, బయట స్లిప్ వస్తుంది, అక్కడ తెలుస్తుంటే నమ్మకం పోయింది మషిన్స్ మీద. మీరు గుజరాత్ కూడా వెళ్ళినట్టున్నారండి, క్యాంపెయిన్ చేశారా? క్యాంపెయిన్ చేయలేదు, అక్కడ జరిగే క్యాంపెయిన్ని చూద్దాము. పీపుల్ పల్స్ ఎట్లా ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మనం క్యాంపెయిన్ ఒక సిస్టమ్ పెట్టారు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో. అంటే ఇంతకుముందు అంటే ప్రొఫెషనల్గా ఎవరిది వాళ్ళు చేసుకునేవాళ్ళు కదా, పార్టీ పరంగా సరే ఒక మేనిఫెస్టోనే ఉండేది. మిగతా క్యాంపెయిన్ అంతా కొన్ని ఆస్పెక్ట్స్ ఉండేవి, మిగతా అంతా వ్యక్తిగతంగా ఎవరు వాళ్ళు చేసుకునేది. సో ఈసారి యాజ్ అ యూనిట్గా చేయాలి, ఎందుకంటే ఎవ్రీథింగ్ కొంచెం ప్రొఫెషనల్గా మారుతున్నాయి. ప్రతి క్యాండిడేట్కు మేలు చేయాలి, చేస్తే ప్రతి విధానం కింది నుంచి పై వరకు పకడ్బందీగా చేస్తేనే మన ఓట్ షేర్ ఇంక్రీజ్ అవుతుంది అనే భావనతో అది జస్ట్ గుజరాత్లో అక్కడ ప్రవేశపెట్టారు. సో అది చూద్దామని వెళ్ళాను నేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.